గురువుని మీద అచంచలమైనటువంటి విశ్వాసం. అది సరే, ప్రతి నిత్యము ఏ పని చేసినా అదే మంత్రం అది. గురువు మీద విశ్వాసం, శ్రద్ధ ఉంది. ఆ ఊర్లో ఎక్కడో నీళ్లు పడలేదని చెప్పి గురువు గారిని పిలిచిపోయినారు. బాయిలో చూసినారు, నీళ్లు పడలేదు. స్వామి ఆలోచన చేసినాడు, సరే నీళ్ళు వచ్చే వరకు నేను ఇక్కడ జపం చేస్తాను ఇటుకలేదు అని చెప్పి హఠం పట్టలేడు గురువు. కూర్చున్నాడు, యోగం జపం స్టార్ట్ చేసినాడు. 2 రోజులే, 3 రోజులే, 4 రోజులే, 5 రోజులే ఆ జపం సాగుతానే ఉంది. ఆ నీళ్ళు రావడం లేదు. అన్నం ముట్టుకోడు స్వామి, చాలా బక్కచిక్కిపోయినాడు. ఊర్లో వాళ్ళంతా వచ్చి బాధపడుతున్నారు, స్వామి ఆ నీళ్ళు లేకుండా పోయా, మీరు రాని స్వామి బయటికి లేదు, ప్రాణం పైన రాను, నేను ఇదే మాటిచ్చినా అయిపోయాను. పెద్ద పెద్దలు వచ్చి పిలుస్తున్నారు, అవడం లేదు. చివరకు వీళ్ళకి తెలిసి, వీళ్ళ చెవిలో కూడా జగన్గా శిష్యులకు తెలిసి వచ్చి చూశారు. బక్క చిక్కిపోయాడు గురువు. ఇప్పుడు వచ్చేటట్లున్నాడు, కూడలేదు. ఇంటికి పోయారు. గురువు ఇచ్చినటువంటి అది తీసుకోలేదు. వచ్చి నా గురువుని ఇంత కష్టపెట్టింది ఈ బావి, నేను విడిచిపెట్టాలని చెప్పి బాగా బలంగా తీసుకొని ఇచ్చిన జాగ్రత్తగానే వస్తే అక్కడి నుంచి నేను ప్రారంభమైంది. అందరికి ఆశ్చర్యం. ఆ గురువు అనుకున్నాడు, ఎవడో నాకంటే పెద్ద మహానుభావుడు వచ్చినాడు, వారి దర్శనం చేసుకోవాలా, వారికి నమస్కారం చేసుకోవాలను, పిల్లండి ఆ మహాత్ముని అని పైన నిలబడినాడు. జగర్జా స్వామి పైకి వస్తాడు. ఈ శిష్యులు వచ్చి అంతా పట్టుకుంటారు, వీడే బయటకు వచ్చి, మీరు ఎవరు మహాత్ములు, మహానుభావులు, ఏం స్వామి నాకే తెలుస్తారు, మీ శిష్యుడు స్వామి, నేను ఎప్పుడు ఉపదేశం ఇస్తున్నాను, ఏం కదా అంటే ఒక రాయి ఇస్తున్నారు, పెద్ద మంత్రం ఇస్తుంది కదా స్వామి, జగర్జా మంత్రం. ఏం తెలుస్తుంది ఇంట్లో, ఏముంది ఇంట్లో? చదువుకున్న వాళ్ళకి ఏమైనా అసహ్యంగా కనపడవచ్చు, వింతగా కనపడవచ్చు, మిగతాళిగా కనపడవచ్చు. అక్కడ శ్రద్ధ ఉంది, అక్కడ విశ్వాసం ఉంది. ఎక్కడ విశ్వాసం పరిపూర్ణంగా ఉంటుందో అక్కడ భగవంతుడు పలుకుతాడు, తప్పనిసరిగా పలుకుతాడు. ఇదే ఆశ్రమంలో ఒక శిష్యుడు పట్టుదలతో ఆశలన్నీ విడిచిపెట్టి జీవితం మీద రోత పుట్టి నేను ఇంకా బ్రతకకూడదు అని నిరాశ నిస్పృహలతో ఇక్కడే పండుకున్నాడు. 3వ రోజు రాత్రి స్వామి వచ్చాడు. నాయనండి, ఏమిటి స్వామి అంత నిరాశ నిస్పృహలు చెందితే ఎలాగయ్యా? తీసుకో, నీకు ఉద్యోగం ఇచ్చినాను పో. స్వప్నం అది. ఉదయం లేచినాడు. అరే, ఆ ఉద్యోగం చింతలోనే పండుకునేంటి కదా, దానికే ఎత్తపడింది. ఉద్యోగం లేదు చచ్చిపోదా, విజయం అనుకుని ఎత్తపడింది. మళ్ళా పండుకున్నాడు. మరుసటి రోజు మళ్ళా స్వామి ఏం చెప్పింది, ఉద్యోగం ఇచ్చినానని చెప్పినాను, వెళ్ళిపో. మరుసటి రోజుకి అనంతపురం వెళ్ళిపోయాడు. ఏం స్వామి ఇలా చెప్పాడు? వెంటనే పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చినాడు. రిజిస్టర్ పోస్ట్ వచ్చింది. అనుకోలేదు, ఆశించలేదు, ఎప్పుడో అప్లై చేసింది, ఎట్లో సెలెక్ట్ అయిపోయింది, ఆర్డర్ ఇంటికి వచ్చింది. సామాన్యం మీరంతా చూసింటారు, సెక్రటరీలో ఉంటారు హైదరాబాద్ చంద్రశేఖర్. ఏమక్కడ ఉంది? విశ్వాసం ఉంది, శ్రద్ధ ఉంది. ఎక్కడ శ్రద్ధ ఉంటుందో అక్కడ పలుకుతాడు. అటువంటి శ్రద్ధ ప్రతి ఒక్కరిలో కావాలి. ఆ విశ్వాసం రావాలి మనలో. అయ్యేదంతా కానీ పోని సద్గురుదయ ఒకటి కనుగడి, నిశ్చయముగా నిజమే గాని
తక్షణంబున తనకు రాని. విశ్వాసం లేకపోతే ఏమవుతుంది? అదొక్కటి చెప్పి ఉపన్యాసం చేస్తుంది. అది ఒక ఉదాహరణ చెప్తాను. ఒక గురువు దగ్గర ఇష్టాగరిష్ఠుడై సేవలు చేస్తూ ఉన్నాడు ఒక శిష్యుడు. చాలా సంవత్సరం నుంచి చేసినాడు. సంతోషమైంది గురువు. నాయన, చాలా సంవత్సరం నుంచి నాకు సేవ చేశావు, సంతోషమైంది. రా, ఈనాడు దివ్యమైనటువంటి మంత్రం నీకు ధారపోస్తాను. స్వామి, నా జన్మ తరించింది, ఆ మహామంత్రాన్ని నాకు ప్రసాదించండి స్వామి అని చెప్పి అడిగినాడు. గురువు ఆనందపరవశుడై ఆయన శిరస్సు మీద హస్తముంచి హస్తమస్తక సంయోగం చేసి, నాయన, పరమ పవిత్రమైనటువంటి మంత్రం నమశివాయ అనే మంత్రాన్ని నువ్వు ఓంకారంతో సమ్మిళితం చేసి జపం చేయి, ధన్యుడైపోతావు. స్వామి, ఆ చేయి పక్కకు పెట్టండి అన్నాడు. ఎందుకు నాయన? మీరు ఏమో దాచుకుంటున్నారు స్వామి. ఈ మంత్రం నేను చాలా మంది నోట్లో విన్నాను, చాలా పుస్తకాల్లో నేను చూసినాను. మరి ఇదే మంత్రం నాకు ఇస్తే ఇంకా స్ట్రాంగ్ మంత్రం ఇవ్వండి స్వామి, ఇంకా స్ట్రాంగ్ ఉండాలి. అయ్యో నాయన, పరమ పవిత్రమైనటువంటి మంత్రం ఇది. నేను జీవితాంతము నేను సాధన చేసినటువంటి మంత్రం ఇది. నేను జ్ఞానం సంపాదించేదానికి సహాయపడినటువంటి మంత్రం ఇది. ఇదే నీకు ధారపోస్తుంది. లేదు స్వామి, దాచుకుంటున్నాడు. ఎట్లయినా మహానుభావులు నేను. ఇంకా ఏమో స్ట్రాంగ్ ఉంది స్వామి అంటే ఇంకా 12 ఏళ్ళు కానీ చేస్తాను స్వామి సేవ. ఆలోచన చేసినాడు గురువు. సరే, నీ ఇష్టం. మళ్ళా సేవ స్టార్ట్ చేసినాడు. ఆ మంత్రం వస్తుందేమో, స్ట్రాంగ్ మంత్రం యాదుందో అని శిష్యుని పిలుచుకొని పోతున్నాడు. 7-6లో పోతున్నాడు. గురువు చూసినాడు. అంతిమ ఘడియలు దగ్గరికి వస్తున్నాయి. తన చావు దగ్గరలో ఉంది తెలుసుకున్నాడు మహానుభావుడు. సరే అని చెప్పి, నాయన, చాలా దప్పిగా ఉన్నాను, నీళ్లు తీసుకురా. నీళ్లు తాగి ఆ మంత్రం చెప్పి వెళ్ళిపోదామని గురువు భావించినాడు. నీళ్లకు శిష్యుడు పోయినాడు, కూర్చున్నాడు. ఎంతసేపటికి రాలేదు. ఘడియలు సమీపిస్తున్నాయి, శిష్యుడు రాలేదు. చాలా బాధపడిపోతున్నాడు. ఆ ఘడియల్లోనే పోవాలని చెప్పి నిశ్చయం చేసుకున్నాడు గురువు. అయినా శిష్యుడు రాలేదు. నీళ్లు దొరక్క అట్లే దూరం పోతున్నాడు శిష్యుడు. నీళ్ళు అక్కడున్నాయో ఇక్కడున్నాయో వెతుకుతున్నాడు, రాలేదు. సరే, ఆ ఇసుకను తుడిచి దాని మీదే రాసినాడు. ఓం నమ శివాయ అని చెప్పి కింద హెచ్చరిక రాసినాడు. నాయన, ఇదే పరమ పవిత్రమైన మంత్రం. గురువాక్యం మనవు నిశ్చయమని భావించి దీన్ని జపము చేసి నువ్వు ధన్యుడు అని రాసినాడు. రాసి అక్కడే పడిపోయినాడు. దేహం విడిచిపెట్టేసినాడు. చాలా దూరం పోయి వస్తున్నాడు. అంత లోపల ఏం జరిగింది? ఒక ఎరుకల సాని ఆ మార్గం పోతూ ఆ మార్గం గుండా పోతూ ఉంది. ఈ మహానుభావుడు పడి చనిపోయింది చూసింది. అయ్యో, ఎవరో సన్యాసి చనిపోయినాడు. ఆ రాత చూసింది. ఓహో, ఏమో రాసినట్లుందేడా అని చెప్పి ఒక తాటాక తీసుకొని తాను రాసుకునేది. అదేమేమి ఉందో అదంతా రాసి దాన్ని బాగా మడచేసి చెవులో పెట్టుకునేది. దాన్ని తుడిచేసి ఈ తుడిచేసేటప్పుడు వచ్చినాడు. అమ్మ 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 ఏం చేస్తున్నావు? ఎవరు నువ్వు? ఈ స్వామి శిష్యుని నేను. నాకు స్వామిగారు మంత్రం ఇవ్వాల్సిందే. మరి నా స్వామిగారు వెళ్ళిపోయినారు. నా గతేమి? మీ స్వామి ఏమేమి రాయాలో అదంతా రాసినారు. అది తీసుకుపోయి తాటాకులో నేను రాసుకున్నాను, నాకు చెవిలో పెట్టుకున్నాను. అమ్మా, దాన్ని ఇచ్చేసాయి. అంత సులభంగా ఇస్తానా? నా ఎంట్రా ఒక 5-6 ఏళ్ళు నాకు చేసి ఇస్తాను అని. సరేనమ్మా అని చెప్పి ఆ స్వామికి సమాధి చేసి ఈయన వెంట పడినాడు. ఆయన్ని తీసుకుపోయి ఎరకలాయమ పందుల మీదే పెట్టింది. నిన్న పొద్దున పందులు తీసుకోవాలా, అక్కడ మేపుకురావాలా. ఆయన ఇంత ముద్దు చెట్లు వేస్తే దూరం నుంచి వేస్తే దాన్ని అందుకోవాలా, తినల్లా, అట్లా పడింది. ఎందుకు? ఆ స్ట్రాంగ్ మంత్రం ఏముందో అని విని ఆ మంత్రం కోసం సంవత్సరాలు దొరికిపోతున్నాయి.
జుమ్మనడం లేదన్న సేవ బాగా తిట్టేది కొట్టేది బాగా సేవ చేసుకుంటుంది. సరే, దగ్గర ప్రాంతంలో ఒక రాజు శివాలయం కట్టించినాడు. ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా అన్న సంతర్పణ చేసేవాడు. శివరాత్రి వస్తుంది కదా, ఆ సందర్భంగా చేసేవాడు. ఒక నియమం పెట్టినాడు, ఒక గంట కట్టించినాడు, ధర్మగంట. ఎవడైతే సత్పురుషుడు పుణ్యపురుషుడు వచ్చి అక్కడ భోంచేస్తాడో అప్పుడు ఆ ధర్మగంట అదే మోగుతుంది అని. ఆ రీతి అది జరుగుతూ ఉంది. ఆ సంవత్సరము అన్న సంతర్పణ చేసేదానికి అన్ని ఏర్పాట్లు చేసినాడు. ఎరకలాయం కూడా పోయింది. అన్నం ఫ్రీగా తెచ్చింది కదా అని పోయింది. ఊరవతల డేరా వేసుకున్నారు, వీళ్ళు పందులు వేసేదానికి పంపి. అప్పుడు వీళ్ళు కూడలేదు. వీళ్ళ ఫస్ట్ క్లాస్లో భోంచేసి పోయి బాగా భోంచేసి వచ్చి రాత్రి 12 గంటలు 1 గంట అన్నదానం జరుగుతూ ఉంది. రాజుకు ఆలోచన పట్టింది, ఆ ధర్మగంట మోగడం లేదని. ఎవరు వచ్చిన వాళ్ళు ఎవరు మహానుభావులు లేదని అర్థం. వీడు వస్తే రాత్రి ఈమె అన్నం లేదు, ఏం లేదు, నీళ్ళతో ఎట్లా పండుకుంటాం, ఆకలి అవుతా ఉందని 2-3 రోజుల నుంచి భోజనం లేదు సరిగా. సరే అని చెప్పి వీళ్ళంతా పండుకున్నాక వాడు ప్రయాణం సాగించినాడు. ఆ శివాలయానికి వచ్చి చూస్తాడు, తింటున్నారు, బయటకు వస్తున్నాడు. వీడు చూస్తే వికారంగా ఉన్నాడు. లంగోటు మాత్రం ఉంది, చాలా వికారంగా ఉన్నాడు. వాకిటి గుండా పోతే పట్టుకుని కొడతాడు. ఇంకా అందరికీ అయిపోయింది, భోజనాలు అయిపోయింది. దొడ్డి వాకిటి గుండా వెనుక వాకిలు గుంట దొంగతనంగా లోపల దూరుతాడు, వంటింట్లోకి చేస్తాడు. అన్నమంతా క్లీన్ అయిపోయింది, బాగా గోకి క్లీన్ చేసి పెట్టాల. ఆ స్టేజ్ కొంచెం నేను ఆకలి ఎక్కువైపోయింది. చెయ్యేసి దాన్ని చేతితోనే గోకుతున్నాడు. ఆ పాత్రకు అంటిందంతా తీసుకున్నాడు, ముద్దలు చేస్తున్నాడు, నోట్లో వేసుకుంటున్నాడు. 3 రోజుల నుంచి అన్నం లేదు. ఒక్కొక్క ముద్దకు 1 గంట కొడతా ఉంది. ధన్ 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 అని వాగిపోతా ఉంది. వీరికి ఆకలి అయిపోయింది, తింటా ఉన్నాడు. రాజు ధన్ ధన్ అని వాగిపోతా ఉంది. వీరికి ఆకలి అయిపోయింది, తింటా ఉన్నాడు. రాజు చూడండి, ఎక్కడో మహాత్ముడు ఉన్నాడు, వెదకండి, చూడండి చూడండి. వంటింట్లో తింటున్నాడు. వచ్చి స్వామి ఇక్కడ తింటున్నాడు అంటే రాజు పారేస్తున్నాడు. వీళ్ళు ఎవరు వచ్చినారు లేదు, చూడడం లేదు. గోకింది తినింది. చూస్తే రాజు కండ్ల నిండా నీళ్ళు వస్తే రాజు. తర్వాత చివరి క్షణములో చూస్తాడు రాజు, నేను పట్టుపడిపోయినాను, నాకు ఏం శిక్ష ఉందో అనుకుంటాడు ఆయన. ఏడుస్తూ రాజు కాళ్ళ పట్టుకుని వెళ్ళిపోతాడు. స్వామి ఆకలి గురించి క్షమించాల, మీరు ఈ పొరపాటు చేసినాను, మీరు ఏం శిక్ష విధించినా నేను అనుభవిస్తాను. ఆ రాజు ఈయన కాళ్ళ మీద పడుతున్నాడు. మహాత్మా, ఎటువంటి నా అదృష్టం నాది, ఈరోజు నా దర్శనం అయింది. ఈ రీతిగా వాద వివాదాలు జరుగుతున్నాయి. చివరిలో అర్థం చేసుకున్నాడు, స్వామి ఎక్కడి నుంచి వస్తారు, ఏమి అంటే ఎరకలాయం దగ్గర ఈ రీతిగా ఉన్నాను, నా గురువు ఈ రీతిగా మార్గబద్ధంలో విడిచిపెట్టిపోయినాడు అంటే ఎరుకలాయం దగ్గర ఏముంది ఈ సొమ్ము అని అడుగుతాడు రాజు. నా మహాత్ముడు ఇచ్చినటువంటి దివ్యమైన మంత్రం ఉంది. ఎక్కడ పెట్టుకునింది? చెవిలో పెట్టుకునింది. సరే, ఆ అనుకూలం నేను చేస్తానని చెప్పి రాజు వాగ్దానం చేస్తాడు. తన భవనానికి తీసుకుపోతాడు, పూజ చేస్తాడు ఆ స్వామి. మరుసటి రోజు పిలుచుకొచ్చి ఆ ఎరకలాయంగా తీపిస్తాడు. ఎరకలు వేషాలు వేస్తారు. ఆ వేషాలు ఏమని చెప్పి ఒక అర్ధగంట ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత నాకు చాలా సంతోషమైంది అని చెప్పి ఆ లీడర్ ఆయనను పిలిపించి అన్ని నగలు తెప్పిస్తాడు. చెవిలో పెట్టుకున్నా, కంఠంలో వేసుకున్నా అన్నీ పెట్టి, నా ఎదురుగా ఈ నగలు వేసుకోవాలి నువ్వు అని చెప్తాడు రాజు. ఆమెకు ఆనందం అయిపోతుంది. అలాగే రాజా అంటాం. ఆ ఎదురుగా పెట్టినటువంటి సొమ్ములు తీసుకొని కండకు ఒత్తుకుంటూ ఆ కంఠానికి వేసుకుంటుంది, ఆ చేతులకి వేసుకుంటుంది, ఆ నడుముకి వేసుకుంటుంది, ఆ చెవులు వేసుకున్నప్పుడు ఇది తాటాకది ఇది కనబడుతుంది. ఇట్లా టైంలో ఇది కనబడుతుందంటే తీసి ఇసురు పారేస్తుందండి. ఇసురు పారేసిన వాడు ఎగిరి దానిపైన పడతాడు. పక్కలకు స్తంభం చాటులో ఉంటాడు. ఆ సమయానికి కాసుకొని ఉంటాడు. ఆయన ఇసురు వేసి తక్షణమే దానిపైన పడతాడు. దాన్ని తీసుకొని స్వామి స్వామి అంటుంటే పారుతా ఉన్నాడు.
నా వజ్రం నాకు దొరికిందని చెప్పి సంతోషంగా పోయి పారుతామన్నాడు. అడవిలో పారిపోయి ఒంటరిగా చూసి ఎవరు లేచి చూసి మెల్లగా వెళ్తున్నాడు. సద్గురునాథ, గురుదేవా గురుదేవా ఏం రాశావు స్వామి స్వామి అని చూస్తున్నాడు. దాన్ని చూస్తే అదే మంత్రం, నమ శివాయ, ఓం నమ శివాయ. నాయన నేను తరించింది ఇదే, నీకు ఇదే మంత్రం. గురువాక్యం మనోనిశ్చయం. కంట నిండా నీళ్ళు వస్తాయి. స్వామి ధన్యుని స్వామి, అజ్ఞానంతో నేను ఈ రీతిగా అయిపోతే ఈరోజు నాలో పరివర్తన మార్పు వచ్చింది అని చెప్పి ఆ మంత్రాన్ని జపించి 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 తరిస్తాడు. విశ్వాసం లేకపోతే ఎన్నెల చాట్ల పడినాడు చూడండి, మహానుభావుడే మరి. కాబట్టి గురువు పైన అచంచలమైనటువంటి విశ్వాసము కావాలి. గురువు భగవంతుడు నిరాకారుడు, గురువు సాకారుడు. బయటకు రూపము కనపడినప్పటికీ లోపల ఉన్నటువంటి చైతన్యం, ఆ శక్తి ఎక్కడ నుంచి వచ్చింది అంటే పరమాత్మునిది అది. అందువల్ల విశ్వాసము చాలా ముఖ్యమైనటువంటిది. ఖాతిర్ మజబూత్ దిల్ తవాన రఖో, ఉమ్మీద్ అచ్చే ఖియాల్ అచ్చా రఖో, हो जाएंगे मुश्किलें तुम्हारे आसान, औलिया अल्लाह पर भरोसा रखो. మహాత్ముల మీద విశ్వాసం ఉంచు, నీ కష్టాల నివారణ అయిపోతాయి. చూసేదానికి భక్తి వద్దు, చూసేదానికి విశ్వాసం వద్దు. హృదయపూర్వకంగా లోపల నుంచి రావాలి ఆ విశ్వాసం. అది ఉన్ననాడు నిన్ను చెరిచేవాడు కానీ, నిన్ను చుంచేవాడు కానీ, నశింపు చేసేవాడు కానీ, నిన్ను ఎదిరించేవాడు కానీ ఈ ప్రపంచంలో ఎవడు ఉండడు. ఎందుకు? వెనక అభయహస్తం ఉంటుంది కాబట్టి. చనిపోయే శవానికి శక్తి నింపే శక్తి గురువులో ఉంటుంది. తాను ఇష్టపడితే దాన్ని బ్రతికిస్తాడు, తనకు కష్టమైతే దాన్ని చంపేస్తాడు. అటువంటి శక్తి కూడా గురువుకుంటుంది. ఈ ఊర్లోని ఎమ్మెల్యే గొల్లపల్లి తిప్పేస్వామని వింటారు మీరు. వాళ్ళ తండ్రి హయాంలో జరిగినటువంటి ఒక సంఘటన. ఆయన ఎవరికో అప్పించినాడు డబ్బు, అప్పటికే 2-3 వేలు. ఆ వ్యక్తి చావు బ్రతుకుల్లో ఉన్నాడు. డాక్టర్లంతా ఆశ విడిచిపెట్టేసినాడు, ఇప్పొద్దో రేపో మర్నాడో క్లీన్ ఇది పోతుంది అని. ఆన్సర్ నోట్ లేదు, ఏం లేదు, మాటల పైన ఇచ్చినాడు ఫ్రెండ్షిప్ అని. డబ్బులు వేలకు వేలు పోతా ఉంది, వానికి మాటలు లేవు. కళ్ళు ఎగేసినాడు, అప్పుడు ఎప్పుడప్పుడు పోయేటట్లున్నాడు. వైద్యం చేయించినారు, అంతా చేయించినారు, ఏమి లేదు, అయిపోయింది. స్వామి గారు, సమాధి గ్రస్తులైనటువంటి స్వామి గారు దీనికి వీరాపురం పోతున్నారు. మార్గ మధ్యంలో వచ్చినాడు ఆయన, గట్టి కాలపట్టుకున్నాడు. ఏమయ్యా ఏం కథ అంటే, స్వామి ఒక మంచివాడు చనిపోతున్నాడు, మీరు బతికించాల. ఎందుకు? తనకు డబ్బు ఇవ్వాలి కాబట్టి మంచివాడు. ఆయన ఏం విషయం? నువ్వు మహాత్ముడు, దైవాంశ సంభూతుడు, మొరటి పట్టది. నువ్వేమనుకుంటే అది చేస్తావు. నువ్వు వచ్చే తీరాల పదయ్యా, చూస్తాను పద. అది ఏమి తెలుసుకోపోయినారో చూపించిన. నాయన క్షణాలు దగ్గరలో ఉన్నాయి, ఇది చనిపోతుంది, ఇది బతకదు. ఇది అయ్యే స్వామి, ఇటువంటి వాడు చచ్చిపోతే నలుగురు బతికేటట్టు స్వామి. నీ పిల్లలు ఎంతో మంది ఆశ పెట్టుకుని ఉన్నారు, మీరు ఎట్లయినా బతికించాలి స్వామి. నేను ఇడిచిపెట్టేలేదు స్వామి, ఇడిచిపెట్టేలేదంటే ఇడిచిపెట్టేలేదు. అరే నేను పోయేదాన్ని నేనేం చేయాలి? దాన్ని చనిపోతా ఉంది, నన్ను ఆయు తీరింది, నేను ఇడిచిపెట్టలేదు. నువ్వు మహాత్ముడు, నువ్వు దేవుడు, నువ్వు బతికిచ్చే తీరల్లా. మొరటను పట్టి అట్లా ఉంటుంది. ఆలోచన చేసిన, సరే లేదు బతికిస్తాను. లేదు అట్లా ఇట్లా అంటే లేదు స్వామి, బతికిచ్చేది మాట ఇచ్చినాను. గురువాక్యం ఒక్కటే. కరుణామయుడు లేయి అన్నాడు. ఆయన భార్యను పిలిపించి స్నానం చేసుకురాను. స్నానం చేసుకొచ్చిన తర్వాత, చూడమ్మా ఒక దీపం అంటిస్తాను నేను, దీపమును జాగ్రత్తగా కాపాడుతుండు. రాత్రి 12 గంటల సమయంలో ఈ గోడ పైన కొన్ని వికృతమైనటువంటి నీడలు పడతాయి, గాబరి పడవద్దు. నా నామస్మరణ చెయ్యి, ఏమి తొందర కాదు. ఉదయం వచ్చి నేను చూస్తాను. స్వామి మీరు ఇక్కడే ఉండాలి స్వామి, మీరు అక్కడ పోతే ఇక్కడ చచ్చిపోతే నాకైతే మీరు ఇడే ఉండాలి.
లేదు నాయన, వాక్యం ఇచ్చినాను, వాడు చనిపోడు. హరిహర బ్రహ్మాదులు అడ్డు వచ్చినా వాడు చనిపోడు. గురువాక్యం అయిపోయింది, ఇది దైవవాక్యం, భయపడొద్దు, వెళ్ళిపోయినాడు. రాత్రి 12 గంటలకు వికృతమైనటువంటి రూపములు కనబడినాయి. ఆమె భయపడలేదు, తన చెరుగు అడ్డు వేసింది. ఉదయమే స్వామి గారు నడిచి వచ్చారు. అమ్మా ఏం జరిగింది? స్వామి గారు చెప్పినట్లే జరిగింది. సరే, కొన్ని పాలు తెప్పించి మంత్రించి పోయండి అన్నాడు. తాగినాడు పాలు. సో ముందే లేదు, ఒక అర్ధగంటకు లేస్తాడు, భయపడద్దు. కొన్ని క్షణాల తర్వాత కళ్ళు తీసినాడు, అందరిని చూస్తున్నాడు, గుర్తుపడుతున్నాడు, మాట్లాడుతున్నాడు. స్వామి 12 సంవత్సరాలు వీనికి చావలేదు, లేచి కూర్చుంటాడు. 5 రోజుల్లోనే లేచి పారాడినాడు. ఇది గురుని యొక్క శక్తి. ఇది నరునికి సాధ్యమవుతుందా? అద్భుతమైన శక్తి గురునికి ఉంటుంది. అటువంటి మహాత్ముల యొక్క ఆశీర్వాదం కావాలి, వాళ్ళ కృప కావాలి, దాని కొరకు ప్రయత్నం చేయాలి. అందుకే గురువు మీద అచంచలమైనటువంటి విశ్వాసం కావాలి. ఇది 3వది అన్నారు. ఇక చివరిది భగవత్ విశ్వాసం. ఈ అనంత ప్రపంచానికి, జగత్తుకు కారణకర్త ఒక్కడున్నాడు. కొన్ని అల్లాహనండి, జెహోవానండి, రామానండి, రహీమనండి, కృష్ణానండి, కరీమనండి, అహురమజ్దానండి, తీర్థంకరనండి, ఒక్క దివ్యమైనటువంటి చైతన్యం, ఒక శక్తి ఈ ప్రపంచాన్ని నడుపుతూ ఉంది. ఆ మహాశక్తియే నన్ను నడుపుతూ ఉంది, నా గురువుకి నడిపించింది. అటువంటి మహానుభావులు ఎందరినో కడదేర్చింది ఆ దివ్యమైనటువంటి శక్తి. ఆ శక్తి మీద అచంచలమైనటువంటి విశ్వాసము, శ్రద్ధ కలిగి ఉండడమే భగవత్ విశ్వాసము అని అంటారు. చూడండి, పక్షి వచ్చి ఒక కొమ్మ మీద కూర్చుంటుంది. ఆ కొమ్మ, చిన్న కొమ్మ క్రిందకు పైనకు వాలుతూ ఉంటుంది. ఆ పక్షి భయపడుతుందా? దానికి భయం ఉందా? ఆ కొమ్మ విరిగి కింద పడుతుందేమో, నేను పడతాననే భయం దానికి లేదు. ఎందుకు? విశ్వాసం ఉంది. దేనిపైన? తన రెక్కలపైన విశ్వాసం ఉంది. కొమ్మ విరిగినా నేను పైనకి ఎగురుతాననే విశ్వాసం ఉంది. ఎట్లా వచ్చింది? తన రెక్కలను చూసుకొని విశ్వసించింది. అదే రీతిగా సాధకుడు, భక్తుడు, శిష్యుడు విశ్వసించాడు. ప్రకృతి అనే కొమ్మ పైన ఉన్నాడు ఈ జీవుడు. ఆ రెక్కలైనటువంటివి ఏవి? అదే భగవత్ విశ్వాసం. దేవుని మీద అచంచలమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. ఆ కొమ్మను నమ్ముకుంటే జారి కింద పడతాడు. ఈ రెక్కలాంటి పరమాత్మని నమ్ముకుంటే పైకి ఎగురుతాడు. ఆ విశ్వాసము కలిగి ఉండేదానికి ఏమంటారు? భగవత్ విశ్వాసము అని అంటారు. ఈ 4 మార్గాలు చాలా ముఖ్యమైనటువంటివి. ఆత్మవిశ్వాసం మొదటిది, మార్గ విశ్వాసము 2వది, గురు విశ్వాసము 3వది, భగవత్ విశ్వాసము 4వది. ఈ 4 విశ్వాసములతో కూడినటువంటిది శ్రద్ధ అని పేరు పెట్టినారు. ఇక చివరిది సమాధానం. ఇప్పుడు చెప్తే మీకు సమాధానం కాదు, సమయం అయిపోయింది. కాబట్టి దీన్ని గురించి ముందు ఉపన్యాసం చెప్పి దీన్ని మరి ముముక్షత్వాన్ని ఒకేసారి కానీ 2 సార్లు కానీ చెప్తే అప్పటికి ఈ ఆస్తి, ఈ సంపద, సాధన చతుష్టయ సంపత్తు అనేది ముగింపుకు వస్తుంది. ఇంతవరకు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ సద్గురువులు తమ అనంతమైనటువంటి కృపా ఆశీర్వాదములు అందించాలని చెప్పి వేడుకుంటూ హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. అన్వర్ బాబా వారికి నాకు అభివందనలు అర్పిస్తూ కొన్ని విషయము ఏదనగా అది మన బొంబాయిలో ఉండే మన శిష్యుడు మన స్వాముల వారిని గురించి
అన్వర్ స్వాముల వారి గురించి, నన్ను గురించి కూడా ఆయన ఒక పాట రాసినాడు. ఆ పాట నేను చెప్పదగినది కాదు, చెప్పుకుంటే తన యొక్క ప్రశంసను తానే పొగుడుకుంటాడేమో అన్నట్లు అవుతుంది ఆయన. కాబట్టి అది ఆయన పాడవలసింది. అది చెప్పింది ఏదో మన ఉత్సాహ కార్యంలో చెప్పండి అని చెప్పి తపాలు రాసిన వల్ల చెప్తుంటాను. అది తానే గురించి ప్రగల్భాలు చేసుకుంటారని మీరు పొరపాటు పడకూడదు. ఇది మన శిష్యుడే చెప్పి ఆడాడని, మన పీఠానికి, మన బొమ్మం స్వామి దర్గా యొక్క మహత్వాన్ని గురించి ఆయన కొన్ని ప్రబోధనలు చేసిన వాక్యం గురించి చెప్పినాడు. ఒక పాట మాత్రం చెప్తున్నాను, దాన్ని మీరు చక్కగా గమనించాలి. అన్నన్నా భజని పంపన్నా బంబం స్వాములు నీ పైన అతి ప్రేమమయ్యా అన్నయ్యా. 1936 కలిసేవయ్యా, 1936 కలిసేవయ్యా. ఆవు వెంబాడ దూడలాగా తిరిగేవయ్యా. అమృతమైనట్టి మంత్రం బోధ చేసేనయ్యా అన్నయ్యా. భజని పంపయ్యా బంబం స్వాములు నీ పైన అతి ప్రేమమయ్యా అన్నయ్యా. విద్యహీనుడై ఆదిలో ఉంటివయ్యా, విద్యహీనుడై ఆదిలో ఉంటివయ్యా. విద్య బోధాను జిహ్వ పైన వ్రాసనయ్యా. బుద్ధిమంతోడై కవితం రాసి చదివేవయ్యా అన్నయ్యా. ఆ పుత్రస్య గతిర్నాస్తని వేడవయ్యా, ఆ పుత్రస్య గతిర్నాస్తని వేడవయ్యా. పుత్ర సంతానము నీకు ఇచ్చనయ్యా. ఆప్త బంధువు గురువేయని నమ్మేవయ్యా అన్నయ్యా. నమ్మిన వారికి సొమ్మైతానున్నాడయ్యా, నమ్మిన వారికి సొమ్మైతానున్నాడయ్యా. నమ్మకున్న దుష్టులకు దూరమైనాడయ్యా. అమ్మ అన్న వారికి అన్నము పెట్టే దాతానయ్యా అన్నయ్యా. దేశ పర్యటన గురువు వెంబడి తిరిగేవయ్యా, దేశ పర్యటన గురువు వెంబడి తిరిగేవయ్యా. ఆశ పాశాల్లో దిక్కాక వెలిసేవయ్యా. ఈసుని ముందార నందిలాగా ఉంటేవయ్యా అన్నయ్యా. భజని పంపయ్యా బంబం స్వాములు నీ పైన అతి ప్రేమమయ్యా అన్నయ్యా. గురుని వంశ పీఠము స్థిరము నిలిపేవయ్యా. అన్వర్ బాబా పీఠాధికారి అయ్యనయ్యా, అన్వర్ బాబా పీఠాధికారి అయ్యనయ్యా. తండ్రికి తగిన కొడుకని పేరు పొందనయ్యా అన్నయ్యా. అన్వరు బాబాతో కలిసి మెలిసి గొలిసేవయ్యా, అన్వరు బాబాతో కలిసి మెలిసి గొలిసేవయ్యా. అందరితో నా ఐక్య భావము చూపవయ్యా. అన్ని మతములు ఒకటే అని ఎంచేవయ్యా అన్నయ్యా. దినము రాత్రి భజనలో నీవు పేరు పొందేవయ్యా, దినము రాత్రి భజనలో పేరు